తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే వైఎస్ఆర్సీపీ ఈ మూడు పార్టీలు టీడీపీ జనసేనను ఒక ఘాటిని కడితే వైసీపీ ఒకటి. వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ కాస్త అది ఓపెన్ వార్ అంటే గల్లీ వారిగా మారిపోయింది. గుంటూరులో తాజాగా జరిగింది. రేపు కార్యాలయం ప్రారంభిస్తారు అనగా అది కూడా ఒక బీసీ మహిళా మంత్రి ఆ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తుంటే ముందుగా అర్ధరాత్రి జరిగిన గలాట, లేదంటే అల్లర్లు, లేదంటే మద్యం మత్తులో ఒక స్వైర విరాహం, ఒక రకంగా వీరంగం చేసిన పరిస్థితి గుంటూరులో. అది కూడా ఆ కార్యాలయాల అద్దాలు పగలగొట్టి వాళ్ళ మీదకి రాళ్ళు విసిరి దాడులు చేసి దాదాపు ఈ ఘటనలో 32 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అసలు ఈ ఘటన వెనుక ఎవరున్నారని తేల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే చిలికి గాని వాళ్ళ రేగిన ఈ వివాదం ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు అయితే పులుపుకుంది. ఖచ్చితంగా అంటే విడదల రజని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ప్రస్తుతం ఉన్నారు. ఆమె చాలా చురుగ్గానే పనిచేస్తున్నారు అనేది దీన్ని తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలు ఆమె ప్రారంభించబోయే ఆమె కార్యాలయానికి రాత్రికి రాత్రే ఈ కొత్త సంవత్సరం హడావుడిలో ఆ నేపథ్యంలో కార్యాలయ అద్దాలు పగలగొట్టడం, అక్కడ పెట్టిన ఫ్లెక్సీలు చించేయడం, ఒక రకంగా వీధి రౌడీల్లాగా, వీధి గుండాల్లాగా ప్రవర్తించారు అనేది వైసీపీ చేసిన కంప్లైంట్. ఇప్పటికే దానికి సంబంధించి దాదాపు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. అసలు ఎవరు దీని వెనుకున్నారు, ఏంటి కుట్రపూరితంగా జరిగిందా, మామూలుగా జరిగిందా అనేది ఏది ఏమైనా సరే దీన్ని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకుంటుందా, క్రెడిట్ తన ఖాతాలు వేసుకుంటుందా, లేదంటే వాళ్ళు సమర్థిస్తుందా అంటే ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పి చంద్రబాబు, నారా లోకేష్ అయితే చెప్తున్నారు. కాకపోతే మరి ఇక్కడ విడదల రజనీ కార్యాలయం మీద దాడులు అంటే ఆమె కూడా ఒక బీసీ మహిళే, ఇంకా ఆమెకు రక్షణ ఉంది ఒక మంత్రిగా. ఆమె కార్యాలయాల మీద దాడులు చేయడం అంటే దాన్ని ఎలా చూడాలి? దీన్ని అయితే ఇప్పుడు ఈ తరహా ప్రచారాన్ని అయితే వైసీపీ చేస్తుంది. ఈ దాడులను కూడా రాజకీయంగా తమకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం రెండు పార్టీలు కూడా మొదలు పెడతాయా? ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగానే చేసిందా? ఆ 32 మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఇంకేమన్నా కీలక నేతలు కూడా ఇందులో అరెస్ట్ అవుతారా చూడాలి.